శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయం దేవాలయంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీ కేసు పోలీసులు ఛేదించారు. ఈ నెల 24న అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయం దేవాలయంలో చోరీ జరిగినట్లు దేవాలయ చైర్మన్ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో చోరీకి పాల్పడిన 3 వ్యక్తులను అరెస్టు చేశారు. దుండగులు గతంలో కూడా పలు ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా ద్వారా వివరాలు వెల్లడించారు. ఈరోజు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నోటోరియస్ టెంపుల్ అఫెన్స్ సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మేడ్చల్, సిసిఎస్, శామీర్పేట లోకల్ పోలీసు, ఎస్ఓటి వాళ్ళు కూడా 3 జాయింట్ గా ఈ యొక్క గ్యాంగ్ ను పట్టుకోవడంలో వాళ్ళు టీమ్ గా పనిచేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ నెల 23, 24 ఇంటర్వ్యూయింగ్ నైట్ లో మనకి శామీర్పేట లిమిట్స్ లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఆ రోజు 24వ తారీఖు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శామీర్పేట సిఐ, డిఐ పేట్ బషీరాబాద్ నరసింహరాజు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కలిసి ఇమీడియట్ గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక 400 సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. 1 by 1 చూసుకుంటూ పోతే లాస్ట్ కి మనం ఆ నేరం ఎవరు చేశారు అనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ రోజు శామీర్పేట పోలీస్ స్టేషన్